సమాజంలో ఉన్న ఏదైనా రుగ్మతలు ఉంటే దాన్ని పారదోలడానికి ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ పనిచేస్తే కాదు, మరి ప్రజలందరితో కూడా సహకారం తీసుకోవాలి, ప్రజలతో మమేకం కావాలని చెప్పి అనునిత్యం మాకు చెప్తూ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో ఎస్పీ గారు ముందుండి నడిపిస్తూ మరి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా ముందుండి నడిపిస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మన జిల్లా ఎస్పీ గారిని గౌరవనీయులు కిరణ్ ఖరే ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా వేడుకుంటున్నాం. ఈరోజు ఈ గన్పూర్ సర్కిల్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కోసం వచ్చిన కలెక్టర్ భూపాల్పల్లి కలెక్టర్ గారికి, తర్వాత భూపాల్పల్లి ఎమ్మెల్యే గారికి, ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి, ప్రజాప్రతినిధులకి, తర్వాత ఈ సర్కిల్ మనము స్టార్ట్ చేసాం అది ఈ ప్రజలకి గన్పూర్ ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది చాలా లాంగ్ డిమాండ్ ఇది ఒక ఉంటుంది. మన చిట్యాల సర్కిల్ అంటే ముందు ఒక 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంతా 5 పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా ఇది నెబరింగ్ ఏరియాలో ఎక్కడ కూడా లేవు. సో ప్రతి సర్కిల్లో మ్యాక్సిమంగా 2-3 పోలీస్ స్టేషన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే ఇది ఇక్కడ భూపాల్పల్లి దగ్గర ఉంది. తర్వాత ఇది గన్పూర్లో చాలా డెవలప్మెంట్ కూడా, ఇండస్ట్రియలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. నేషనల్ హైవే కూడా ఉంది, ఇది జెన్కో కూడా ఉంది. సో ఈ ప్రకారంగా చాలా డెవలప్మెంట్స్ కూడా అయింది. ఆ కోసం ఒక సర్కిల్గా ఇక్కడ ఉండాలి, ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్లీ ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని సెక్రటరీ నుంచి ఇది విదిన్ ఇమీడియట్ టైంలో ఇది సర్కిల్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కోసం నేను ధన్యవాదాలు చెప్తాను. ఇది మనము ఇది కొత్త సర్కిల్ వచ్చిన తర్వాత, కొత్త పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఇంకా ఒక గట్టిగా పోలీసింగ్ ఉండాలి, ఒక గట్టిగా మంచిగా ఇది పెట్రోలింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడు ప్రజలకు కూడా చిట్యాల్లో పోయి అక్కడ దరఖాస్తు ఇవ్వడానికి అవసరం లేవు. ఇప్పుడు మన గన్పూర్లో మాత్రమే ఇక్కడ మీ వచ్చి సర్కిల్ ఆఫీస్ కూడా ఉంది, పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అన్నీ మీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా మన భూపాల్పల్లి పోలీస్ నుంచి కూడా చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా సాయం చాలా ఉంది. మనము ఇప్పుడు జస్ట్ ఒక నెల ముందు మాత్రమే ఇది కొత్తపల్లి గోరు పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒక WPSIకి అక్కడ యాజ్ ఎస్హెచ్ఓగా పోస్టింగ్ ఇచ్చి ఒక వేరే బెంచ్ మార్క్ కూడా మనం సెటప్ చేశాం. సో దాంట్లో ఈ ప్రజాప్రతినిధుల నుంచి, తర్వాత ప్రజల నుంచి కూడా ఇది సాయం చేయాలి. మీరు కూడా ప్రాపర్గా యాక్టివ్ చేసి ఖచ్చితంగా ఇంకా ఒక సేఫ్టీగా ఎట్లా పెరుగుతుంది ఆ కోసం ఈ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జస్ట్ ఈ ప్రోగ్రామ్ ముందు కూడా ఒక CCTV ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో బేసిక్లీ నేను చెప్పడానికి ఉంటే ఈ ప్రజలకి సేఫ్టీ ఇవ్వడానికి ఉంటే జస్ట్ ఇది పోలీస్ పని కాదు. ఈ సొసైటీ ప్రజలు మాత్రమే దాంట్లో ఇన్వాల్వ్ అయితే, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనము అందరి కోసం ఒక మంచిగా సేఫ్టీ ప్రొవైడ్ చేయవచ్చు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవచ్చు. ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఒక ఫౌండేషన్ ఉంటుంది. అది ఒక్కసారి అయిన తర్వాత మనం ఖచ్చితంగా మంచి ఇంకా డెవలప్మెంట్ చేయవచ్చు. సో ఆ ఫౌండేషన్ మనము గట్టిగా చేయాలి, ఆ కోసం ఇది ప్రయత్నం చేయాలి. సో ఆ కోసం అందరూ స్టేక్ హోల్డర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ హోప్ నేను అందరూ పోలీస్కి, పోలీస్ స్టాఫ్స్కి అందరికీ ఆహ్వానం చేస్తాం. సో ఇది మొత్తం ప్రభుత్వం నుంచి ఇది మంచి సర్కిల్ ఆఫీస్, తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత మనం కూడా ఇంకా గట్టిగా మంచిగా పోలీస్ స్టేషన్ చేయాలి. ఒక తోడుగా ఇది న్యాయం ఇవ్వాలి, ఒక ఫాస్ట్గా జస్టిస్ అందరికీ ఇవ్వాలి. ఆ కోసం మనం ప్రయత్నం చేయలేం. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచ్యులేట్ కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్, అతను కూడా నేను కాంగ్రాచ్యులేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇది పోలీస్ స్టేషన్కి కూడా నేను ఆల్ ద బెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా స్థానిక